దత్తాత్రేయుని ఇక్కడ దర్శించుకున్నాం, పూజలు చేసినాం. నగరేశ్వర స్వామి కూడా మేము పూజలు చేసాము. నగరేశ్వరం టెంపుల్కి వచ్చాము, పూజలు చేసాము. ఇప్పటికి కూడా చాలామంది యాత్రికులు వస్తున్నారు. అక్కడ టెంకాయలు కొడుతున్నారు. ఇక్కడ చండీ యాగం జరిగింది, యజ్ఞము. మార్నింగ్ 7-8 అట్లా జరుగుతుందంట. ఎవరైనా చేయించుకున్నా కానీ వాళ్ళు వచ్చి అయ్యగారిని కలిసి పూజకు సంబంధించినవి వాళ్ళు తీసుకొని చేయించుకోవచ్చు. దంపతులు కానీ కుటుంబం వచ్చి చేయించుకోవచ్చట. చండీ యాగం ఫస్ట్ వచ్చి కలవాలి ఒక రోజు ముందు. అయితే చండీ యాగం చేయిస్తారట. దాని తదితర సంబంధించినవి ఇక్కడ చేయిస్తారంట. ఇప్పటికి కూడా యాత్రికులు వస్తున్నారు చాలామంది. యజ్ఞం అనేది చాలా పూర్వజన్మ స్మృతి. యజ్ఞం జరిగేటప్పుడు చూడడం కూడా, యజ్ఞశాలకు వచ్చి కూర్చున్నా కానీ మనం ఏవి ఉన్నా సమస్త కోరికలు తీరిపోతాయి. అన్నీ యజ్ఞస్థలంలో కూర్చొని మనం మనసులో తలుచుకున్నాయని కోరికలు నెరవేరుతాయి. అన్ని బాధలు కష్టాలు కూడా మనిషికి ఏవైనా ఉన్నా తొలగిపోతుంది. యజ్ఞగుండం అంటే అంత పవిత్రమైంది. ఇక్కడ నగరేశ్వరంలో నేను అంటే చాలా రోజులు జరుగుతుండొచ్చు, మార్చండి ఇక్కడికి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ కొత్తగా చూస్తున్నాను. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7 స్టార్ట్ అయిందంటే స్వాములందరూ వచ్చారు. అక్కడనేమో ఆంజనేయ స్వామి టెంపుల్కి కలర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పటికి కూడా యాత్రికులు వస్తూనే ఉన్నారు. ఫుల్ యజ్ఞగుండము మహాపవిత్రంది. ఎవరైనా కానీ మీరు చండీ యాగం చేసుకుంటే ఇక్కడ వచ్చి కలిసి ఒకరోజు యాగం చేసుకోవచ్చు. ఈరోజు నేను కూడా ఇక్కడ చాలాసేపు కూర్చున్నంతనే ఎంతో పరమ పుణ్య ఫలప్రదం. అన్ని విధాలుగా మన మనసులో ఏమున్నాయి అవన్నీ తదాస్తాయి. భగవంతుడు యజ్ఞం జరిగిన ప్లేస్ దగ్గర కూర్చుంటేనే మనకు ఎన్నో సకలం కావాల్సిన అన్ని దేవుడు ఇస్తాడు. ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ బాధలు ఉంటే కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి. అంత పరమ పవిత్రమైనది యజ్ఞగుండం, యజ్ఞస్థలం. ఈ యజ్ఞం జరగంగా చూడడం అంటే కూడా అది పూర్వజన్మ సుకృతం, అది చేసుకున్న పుణ్యం అంతే. నేను ఈ మాత్రం యజ్ఞం జరిగిన చోటుకి ఈరోజు అనుకోకుండా వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చున్నాను. అక్కడ అందరు ఇప్పటికీ యాత్రికులు వస్తూనే ఉన్నారు. ఎవరైనా కానీ చండీ యాగం చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ కలిసి చేసుకోవచ్చు భార్యాభర్తలు. ఇక్కడ దత్తాత్రేయుడు, దత్తప్రభు అంటే నాకు